100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. ఆ లేఖాస్త్రం సారాంశం ఏంటంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు అనే అంశంపైన తనకున్న సందేహాల్ని నివృత్తి చేసే విధంగా అసెంబ్లీ స్పీకర్కి లేఖ రాస్తూ అసెంబ్లీ స్పీకర్ పైనే కొన్ని ఆరోపణలు చేశారు. అసలు ఈ లేఖలో ఏముంది, ఈ లేఖ ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని తర్వాత చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ అంశాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ముఖ్య అంశాలని పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక లెటర్ రాశారు టు ది ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అమరావతి, ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉంది అయ్యన్న పాత్రుడు గారు. సో ఈ విషయం మనం ఒకసారి నోట్ చేసుకోవాలి, ఎందుకంటే అయ్యన్న పాత్రుడికి రాసినటువంటి లెటర్ ఇది. సో ఈ లెటర్లో ఉన్నటువంటి అంశాలు చాలా సుదీర్ఘమైనటువంటి లేఖ రాశారు. ఈ లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. సో మొత్తం లెటర్ని మనం 4 పేజీల లేఖ ఇది. ఇందులో ఉన్నటువంటి అంశాలు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేదు అనేది కోర్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటి దురుద్దేశం అధికార పార్టీకి ఉంది అనేటువంటి అంశాన్ని సూచించే విధంగా ఆయన ఈ లేఖలో రాశారు. సో దీన్ని మన సౌలభ్యం కోసం తెలుగులో మార్చుకుని తెలుగులో చూద్దాం మనం. దీనికి ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలని పాయింట్ టు పాయింట్ ఒకసారి చూద్దాం. అసెంబ్లీ స్పీకర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ ఇది. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని విజ్ఞప్తి. సో కోర్ పాయింట్ ఏంటంటే, ఈ లేఖలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత అందులో ఉన్నటువంటి లేఖలో పేర్కొన్నటువంటి ముఖ్య అంశాలు చూస్తే, మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధం, అంటే విపక్ష నేతకి ముందు చేయించాలి అనేటువంటిది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. స్పీకర్కే రాశారు ఈ లెటరు. స్పీకర్ శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు అనేది ఇందులో కోర్ పాయింట్. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియో ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో నేను అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖ పరిశీలించాలని కోరుతున్నాను. ఇది సో కోర్ పాయింట్స్ అవి. బట్ టోటల్గా లేఖను మనం తెలుగులో చేస్తే కనుక అందులో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకసారి చదవాలి, ఎందుకంటే ఆయన మెయిన్గా రైజ్ చేసినటువంటి అంశాలు మనం ఇప్పుడు చదివినటువంటి 7-8 అంశాలు. అయితే టోటల్ దానికి జస్టిఫికేషన్ ఇస్తూ లెటర్లో సుదీర్ఘంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో కానీ కేంద్రంలో ముఖ్యంగా పార్లమెంట్లో కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఏ పార్టీకి ఇస్తారో దానికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా లేవా, అది కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ వీడియో సుదీర్ఘంగా ఉంటే కనుక లేఖ పార్ట్ వరకు ఒక వీడియో, తర్వాత మరొక వీడియో, 2 వీడియోలుగా దీన్ని విడగొట్టి చేద్దాం మనం. సో మొదటి అంశం లేఖకు సంబంధించి చూస్తే, ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ విధానం ప్రకారం చూస్తే సభానాయకుడు తర్వాత చేయాల్సినటువంటి సభానాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి అంశం కూడా ఇదే. ప్రధాన ప్రతిపక్ష హోదాతో ఉంటే కనుక ముందుగా చట్టబద్ధమైనటువంటి అనేక అంశాలు తన పరిధిలోకి వస్తాయి కాబట్టి తనకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. సో ఆ చట్టం ఏంటనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. సో ఆ పాయింట్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ఇందులో ఉన్నటువంటి అంశాలను బట్టి 12Bలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించారు. విపక్షంలో ఉన్న పార్టీలో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. సో ఇది ఆయన చేస్తున్నటువంటి మేజర్ ఆర్గ్యుమెంట్.
ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీ, ఏ పార్టీలు ఒక 10 పార్టీలు ఉన్నా కానీ అందులో 10 సీట్లు వచ్చిన పార్టీనే పెద్ద పార్టీ అయితే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చట్టం చెబుతుందని జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. అయితే ఇందులో కొన్ని కొటేషన్ ఆయన కొన్ని కోట్ చేశారు, గతంలో జరిగినటువంటి ఉదాహరణలు కూడా కోట్ చేశారు. అది కూడా మనం విశ్లేషిద్దాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కానీ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా, నాకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో కానీ మీ ఉద్దేశాలు ఏంటో బయటపడ్డాయి. సో అంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇబ్బందిగా ఉన్నటువంటి అంశంగా చెప్తున్నారు. కానీ చట్టాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో కానీ ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించడంలో కానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. తర్వాత ఇది స్పీకర్ చేసినటువంటి విన్నపం, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అనేటువంటి విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ పాయింట్ వరకు మెన్షన్ చేసి ఉంటే స్పీకర్ వైపు నుంచి రియాక్షన్ బహుశా పాజిటివ్గా వచ్చి ఉండేదేమో. కానీ తర్వాత దానికి కొనసాగింపుగా కొన్ని అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. గౌరవ స్పీకర్ అన్న మాటలు యూట్యూబ్లో పబ్లిష్ అయ్యాయి, ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చే వరకు కొట్టాలి అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 40% ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. సో ఇది అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 39% వచ్చినాయి. అప్పుడు కూడా చాలా దారుణంగా మాట్లాడారు. అంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిది ఇంకా తలెక్కడ పెట్టుకుంటాం, చాలా రకాల భాష ఉంది, ఆ భాష గురించి మనం మాట్లాడలేం. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు కనిపిస్తున్నాయి కానీ సీట్ల లెక్క మాత్రం ఆయన కనిపించట్లేదు అనుకోండి. బహుశా ఇది ప్రభుత్వం స్పీకరు శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసినట్టే అవుతుంది. వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే కనుక ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని దేశాల్లో, ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ని ఇంగ్లాండ్ అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్తో, బ్రిటన్ కాన్స్టిట్యూషన్తో మనం పోల్చి చూస్తాం కాబట్టి లీడర్ ఆఫ్ ద హౌస్ అపోజిషన్ లీడర్ని షాడో లీడర్ ఆఫ్ ద హౌస్ అని కూడా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే విపక్ష నేతకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. అందుకనే రాజ్యాంగంలో చాలా క్లియర్గా అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ఒక ప్రాధాన్యాన్ని వివరించేటువంటి ప్రయత్నం మన రాజ్యాంగకర్తలు చేశారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అది, కానీ నంబర్స్ పరంగా ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ చాలా క్రైటీరియా అవుతుంది. అలానే ఇందులో వివరించినట్టుగా గతంలో ఎటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. సభా కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీకి అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది, కానీ వివిధ అంశాల్లో అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఉండదు. అంటే వన్ సైడ్ అయిపోతుంది అనేది ఆవేదన, జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన. సభ వన్ సైడ్ అయిపోతుంది, మాకు 151 ఉంది, అందరూ కలిసి వస్తే మీ 23 మంది ఏమవుతారు అని అసెంబ్లీలోనే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు. అలానే సభా కార్యక్రమాల్లో 67 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు 20 మంది పార్టీ ఫిరాయించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 40 మందితో అయినా కానీ కొట్లాడవచ్చు. కానీ 40 మందితో కూడా ఆ రోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేయలేదు. ఈరోజు 11 మందితో మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి మాట అడుగుతున్నారంటే దీనిలో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉండొచ్చు. స్టాట్యుటరీగా అంటే రాజ్యాంగపరంగా వచ్చేటువంటి కొన్ని వెసులుబాట్ల కోసమే ఆయన ఈ డిమాండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక అసెంబ్లీలో 10% సీట్లు రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తన నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను. 1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10% సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అది నిజమా కాదా అది కూడా మనం క్రాస్ చెక్ చేద్దాం. ఎందుకంటే
చెప్పే ప్రతిదీ నిజం అనుకోవడానికి అవకాశం లేదు. ఏ పార్టీ చెప్పినా, ఏ రాజకీయ నాయకులు చెప్పినా ఫ్యాక్ట్ చెక్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం సోషల్ మీడియా విజృంభిస్తున్నటువంటి తరుణంలో. కాబట్టి అది కూడా మనం చెక్ చేద్దాం. అలానే 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10% సీట్లు రానప్పటికీ కాంగ్రెస్కి పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ మీకు రాస్తున్నాను. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజారిటీ సాధించిన అధికార కూటమి దయ మీద, నన్ను చచ్చే వరకు కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలని దృష్టిలో ఉంచుకొని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ సారాంశం. మొత్తం ఈ లేఖని ఇంగ్లీష్లో రాశారు. సో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారికి రాసినటువంటి లేఖాస్త్రం ఇది. రిసీవ్డ్ ఆన్ ఈరోజు రిసీవ్ అయినట్టుగా సంతకం పెట్టి మరీ తీసుకున్నారు. సో ఇది ఎంతవరకు ఇందులో ఉన్నటువంటి అంశాలు నిజాలు అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా 1994లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది ఎన్టీ రామారావు గారి హయాంలో. అప్పటి శాసనసభలో ఏం జరిగింది, సో అదొకసారి విశ్లేషించే ప్రయత్నం చేయాలి. పైగా ఈ 30 ఏళ్ల చరిత్రలో 1994కి 2024కి చాలా పోలికలు ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి బలమైనటువంటి పార్టీగా అవతరించినటువంటి సందర్భం ఉంది. అలానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ కూటమిగానే పార్టీ ఒక అధికారాన్ని ఆంధ్రప్రదేశ్లో, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో స్థాపించినటువంటి పరిస్థితి. ఒకసారి 1994 నాటి డేటాని ఒకసారి మనం పరిశీలించి చూస్తే స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ జనరల్ ఎలక్షన్ 1994 ద లెజిస్లేచర్ ఆఫ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇందులో చాలా డీటెయిల్డ్గా ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి, ఎవరెవరు గెలిచారు, పార్టీలు ఏంటి, వాటి కథ ఏంటి, మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఇది మొత్తం డేటా తీసి మనం స్టడీ చేయడం, ఈ పర్సంటేజ్లు ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అనుకుంటే కనుక అందరికీ తెలిసిందే, చాలా సింపుల్గా వికీపీడియాలో సెర్చ్ చేస్తే కూడా దీనికి సంబంధించినటువంటి డేటా ఈజీగా వస్తుంది. ఇది 1994 నాటి ఎన్నికల ముఖ చిత్రం. అప్పుడు పోటీ చేసి అంటే మిత్రపక్షాలుగా సిపిఐ, సిపిఎంతో కలిసి తెలుగుదేశం పార్టీ 288 స్థానాల్లో కంటెస్ట్ చేసింది. సో ఇటువైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ 294 స్థానాల్లో పోటీ చేసింది, బీజేపీ 280 స్థానాల్లో పోటీ చేసింది, ఇక మజ్లిస్ బచావో తెహ్రీక్ 9 చోట్ల పోటీ చేసింది, ఎంఐఎం 20 చోట్ల పోటీ చేసింది. సో అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఓవరాల్గా విజేతగా నిలిచినటువంటి పార్టీల డేటాను మనం చూద్దాం. తెలుగుదేశం పార్టీ కూటమి 216 చోట్ల తెలుగుదేశం గెలిస్తే సిపిఐ 19 చోట్ల, సిపిఎం 15 చోట్ల, అంటే 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 250 సీట్లతో తెలుగుదేశం కూటమి ప్రభంజనాన్ని నమోదు చేసింది. అలానే కాంగ్రెస్ పార్టీ కేవలం 26 చోట్ల గెలిచింది. ఇంకా భారతీయ జనతా పార్టీ 3 చోట్ల, ఇతర పార్టీలు 3 చోట్ల, అంటే అందులో 2 ఎంబీటీ గెలిచింది, 1 ఎంఐఎం గెలిచింది. ఒక్కటి అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే గెలిచారు ఆ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి. సో ఇండిపెండెంట్లు 12 మంది గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇది అప్పుడు ఉన్నటువంటి లెక్క. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 294 సీట్ల లెక్కన కనుక మనం చూస్తే అందులో 10% ఓట్ షేర్, అంటే కనీసం 29 సీట్లు సాధించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే. సో ఇక్కడ 26 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, కేవలం 3 సీట్లు తగ్గినటువంటి పరిస్థితి. సో ఈ ఫలితం వలన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా మాత్రమే పి జనార్దన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, ఆయన రిప్రజెంట్ చేశారు. ఇది వాస్తవం. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అపోజిషన్ లీడర్ అనేటువంటి సంప్రదాయమే లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభంజనం మీరు మొత్తం చూస్తే, ఈ డేటా అంతా చూస్తే చాలామంది ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలుగా చాలా చోట్ల రిప్రజెంట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ అవుతుంది ఇది. సో ఇది 1994 లెక్క. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం 1984 నాటి ఎన్నికల ఫలితాలు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రభంజనంలాగా దేశం మొత్తాన్ని చుట్టేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటిసారిగా 543 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి భారత పార్లమెంట్లో
కాంగ్రెస్ పార్టీ 400కు పైగా స్థానాలు దక్కించుకున్నటువంటి సందర్భం అది. ఒక్కసారి దాన్ని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 84 డేటా చూస్తే ఇది ఇంకా మీరు దీనికి సంబంధించినటువంటి డేటా కూడా చాలా వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంది. సంసద్ టీవీ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. దానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి డేటా మొత్తం అందులో కూడా క్రోడీకరించింది. అది కూడా చూడొచ్చు. ఇది కూడా ఆ రెండు క్రాస్ చెక్ చేసిన తర్వాత నేను వికీపీడియాలో ఉన్నటువంటి డేటాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇది అప్పుడున్నటువంటి పార్లమెంటు ముఖ చిత్రం. 516 సీట్లకి ముందు 516 సీట్లు జరిగినాయి. తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి చోట్ల ఎలక్షన్ అక్కడ పోస్ట్ పోన్ చేశారు. తర్వాత నెల రోజుల గ్యాప్ తర్వాత జరిగింది. ఆ తర్వాత మరికొన్ని సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ 516 స్థానాలకు పోటీ జరిగినప్పుడు 400 సీట్లు గెలిచింది. 404 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత మరొక 22 సీట్లు గెలిచి మొత్తం 426 స్థానాలు ఆనాటి పార్లమెంట్లో ఉన్నాయి. సో పార్లమెంట్లో లెక్కనే మనం నేరుగా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టీస్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు కాబట్టి మొత్తం 426 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలు ఆ రోజు దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రే లేదు. కానీ ప్రతిపక్ష పార్టీలను లీడ్ చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే సంఖ్యాపరంగా దేశంలో 2వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. పర్వతనేని ఉపేంద్ర గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మిగతా సమన్వయం చేయడం ద్వారా నేషనల్ ఫ్రంట్ అనేటువంటి కూటమి ఫామ్ అవడంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. దానికి కారణం ఈ 30 ఎంపీ సీట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎంపీ సీట్లు. సో 30 సీట్లు గెలిచారు. 12 అంటే మొత్తం 42లో 12 సీట్లు అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 30 సీట్లు కూడా ఇందిరాగాంధీ చనిపోయినటువంటి ప్రభంజనంలో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. తర్వాత కమ్యూనిస్టులు 2వ స్థానంలో ఉన్నారు, 3వ స్థానంలో ఉన్నారు, ప్రతిపక్షంలో 2వ స్థానంలో ఉన్నారు, జనతా పార్టీ 3వ స్థానానికి వెళ్ళిందనమాట. సో ఇది అప్పుడు పర్వతనేని ఉపేంద్రకి వచ్చింది కూడా ప్రతిపక్ష హోదా మాత్రమే. ప్రధాన ప్రతిపక్షంగా తమను తాను సమన్వయం చేసుకుని మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఈ ఎజెండా వచ్చింది. సో మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి విషయంలో 10% సీట్లు అనేటువంటి అంశాన్ని అనుసరించినటువంటి పద్ధతి చాలా క్లియర్గా ఉంది. దీనికి మరొక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అంశం ఏంటంటే మన లోక్సభకి సంబంధించి 2019 లోక్సభ ఎలక్షన్స్ని కనుక మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూస్తే 2019 లోక్సభ ఎలక్షన్స్లో ఇది ఓవరాల్గా వచ్చినటువంటి సినారియో. అంటే భారతీయ జనతా పార్టీ 303, కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. ఇది 2019 ఎలక్షన్స్గా సంబంధించినటువంటి దృశ్యం. ఇది 2019 ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ హవా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 2014తో పోలిస్తే కొద్దిగా పుంజుకుంది అంతవరకే. కూటమిలో పెద్దగా, విపక్ష కూటమిలో పెద్దగా చేంజెస్ ఏమీ రాలేదు. సో బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. 52 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అధీర్ రంజన్ చౌదరి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అంటే అపోజిషన్ లీడర్ అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కాదు. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. స్పీకర్ ఆఫ్ ద హౌస్ బిర్లా, ఓం బిర్లా, అలానే లీడర్ ఆఫ్ ద హౌస్ నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వేకెంట్. అంటే వేకెంట్ అంటే అర్థం ఏంటి? ఆ హోదా దక్కించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా 2014లోను 2019లోను భారత పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కేవలం కాంగ్రెస్ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించారు. డిఎంకే పక్ష నేతగా టిఆర్ బాలు వ్యవహరించారు. అలానే తృణమూల్ కాంగ్రెస్ పక్ష నేతగా సుదీప్ బందోపాధ్యాయ వ్యవహరించారు. సో ఇది లెక్క. దీంతోపాటు ఇంకొక క్లారిటీ, ఇంకో క్లియర్ పిక్చర్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సో ఇది విపక్షానికి సంబంధించి జాతీయ స్థాయిలో జరిగినటువంటి పరిణామాలు, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు, 2014 ఎన్నికలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. రాష్ట్ర ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రాలు 2గా విడిపోయినాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలా. 2014లో వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. అలానే 2019లో తెలుగుదేశం పార్టీ బొటాబొటిగా ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోగలిగింది. కానీ తెలంగాణలో మాత్రం కొన్ని విచిత్రాలు జరిగింది. తెలంగాణలో ఏం జరిగింది? దానికి ప్రధానంగా 2018 ఎన్నికలనే ప్రాతిపదికగా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి అది చూద్దాం. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీతో మహాకూటమి తలపడినటువంటి పరిస్థితి. ఈ రాజకీయాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అర్థమైపోద్ది. కేసీఆర్తో ఎవరి సారథ్యంలో ఎవరెవరు తలపడ్డారనేది చూస్తే మనకి చాలా క్లియర్ పిక్చర్ వస్తుంది. అయితే ఇందులో మొత్తం పోటీ చేసినటువంటి సీట్ల పరంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 94 చోట్ల పోటీ చేసింది.
మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ 14 సీట్లు మాత్రమే తీసుకుంది, తెలంగాణ జనసమితి 8 సీట్లు తీసుకుంది, ఇక సిపిఐ పార్టీ 3 సీట్లు తీసుకుని ఈ కూటమి పక్షాన పోటీ చేసినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 118 చోట్ల, బీఎస్పీ 106 చోట్ల, సిపిఎం 26 చోట్ల, ఎంఐఎం 8 చోట్ల పోటీ చేసింది. ఇది ఫైనల్ రిజల్ట్స్ మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇది వచ్చినటువంటి రిజల్ట్. లాస్ట్ ఆ టాలీ మొత్తం మనకు డేటా అవసరం లేదు కాబట్టి ఫైనల్ ఫిగర్స్ ఒకసారి మనం చూద్దాం. 88 చోట్ల టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 19 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగతా చోట్ల అన్నీ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూటమికి కేవలం వచ్చింది 21 స్థానాలు మాత్రమే కనిపిస్తుంది. సో ఈ లెక్కను చూస్తే అంటే కూటమిగా చూస్తే 21 స్థానాలు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఓవరాల్గా 88 స్థానాలు. ఇక ఎంఐఎం భారతీయ జనతా పార్టీకి 1 సీటు, ఎంఐఎంకి 7, ఇతర పార్టీలకు సంబంధించి 1, ఇండిపెండెంట్కి ఇంకొకటి వచ్చింది. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి లెక్క. ఇక్కడ ఈ లెక్కలను మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేటువంటి విషయంలో ఇక్కడ చిన్న మ్యాజిక్ జరిగింది. ఎందుకంటే తెలంగాణలో 2018లో ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వచ్చినటువంటి 19 ప్లస్ తెలుగుదేశం పార్టీ బలం 2 కలుపుకుంటే 21గా చూసుకున్నప్పుడు విపక్ష కూటమికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. తర్వాత ఏం జరిగిందని ఒకసారి చూద్దాం. సో ఇది ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో ఉన్న గ్రాఫ్ టాలీ లేదా సభలో ఉన్నటువంటి ఈక్వేషన్స్. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా మారినాయి అంటే రెండవ తెలంగాణ సభగా దీన్ని మనం చూస్తే కనుక 5 ఏళ్ల పరిణామాల్లో ఏ విధంగా మారిందంటే ఇది ఫైనల్ ఫిగరు. బీఆర్ఎస్ పార్టీ 99, ఆల్రెడీ గెలిచినటువంటి సీట్ల లెక్కను చూస్తే కనుక 88 సీట్లు మాత్రమే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఫైనల్గా వచ్చేసరికి 99 గెలిగి 99 ఎలా వెళ్ళింది? కాంగ్రెస్ పార్టీ 19 గెలిచినటువంటి పార్టీ అప్పుడు 7కు పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ అంతా కూడా బీఆర్ఎస్కి యాడ్ అయింది. అంటే పార్టీ శాసనసభ పక్షాన్నే ఆ రోజు విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఎంఐఎంకి 7 అలాగే ఉంది. బీజేపీకి తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 5 సీట్లకు బలం పెంచుకునేటువంటి అవకాశం ఫైనల్గా ఏర్పడింది. సో అదే లెక్కని ఇక్కడ ఎలా ఫాలో అయ్యారో మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోల్చి చూసేటప్పుడు తెలంగాణలో ఇదొకటి ఒక కీలక పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది రెండవ శాసనసభ, తెలంగాణ రాష్ట్రంలో రెండవ శాసనసభ కంపోజిషన్ చూస్తే స్పీకర్ పదవిలో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ పదవిలో పద్మారావు ఉన్నారు, ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ద హౌస్ అనేటువంటి పదవిలో కేసీఆర్ గారు ఉన్నారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పదవిలో బట్టి విక్రమార్క మల్లు ఆయన ఉన్నారు. అది కూడా ఎప్పటి వరకు ఉన్నారంటే 18 జనవరి 2019 వరకు మాత్రమే ఉన్నారు. సో ఆ తర్వాత జూన్ 26 నుంచి జూన్ 6, 2019 నుంచి ఈ పొజిషన్ వేకెంట్గా ఉంది. అంటే ఏంది? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేటువంటి పొజిషన్ వేకెంట్గా ఉంది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి లెక్క ఏంటంటే 19 శాసనసభ స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చీలికలు పీలికలు చేసిన తర్వాత అందులో 7 స్థానాలు మాత్రమే మిగిలినాయి. తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 10% అనేటువంటి ఈక్వేషన్ని అప్లై చేసినప్పుడు కనీసం 11 సీట్లు ఉన్నటువంటి పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. సో కాంగ్రెస్ పార్టీ నంబర్ 7కు పడిపోయింది కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణలో లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మొత్తాన్ని కూడా ఆయన టీఆర్ఎస్లో విలీనం చేసుకోవడం వల్ల ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా బట్టి విక్రమార్క గారు కోల్పోయారు. సో ఇలాంటివి జరిగినప్పుడు అంటే మామూలుగా అయితే ఈ ప్రతిపక్ష హోదా అనే దానికి ఎక్కడ నియమ నిబంధనలు లేవు. అంటే కొన్నిటికి సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నటువంటి పద్ధతి భారత రాజ్యాంగ వ్యవస్థ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సంప్రదాయాన్ని అనుసరించే అన్రిటెన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి కొన్ని పాలసీస్ని అడాప్ట్ చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం ఆ విలువల్ని సూచించేటువంటి క్రమంలో, ఆ ఆనవాయితీలను సూచించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలోని అన్ని స్టేట్ అసెంబ్లీసు అలానే పార్లమెంటుతో సహా ఓవరాల్గా ఉన్నటువంటి సీట్ల సంఖ్యలో కనీసం 10% సాధించినటువంటి పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఆ పార్టీ నేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదా పొందుతారు. అంటే ఈక్వలెంట్ టు క్యాబినెట్ ర్యాంక్, క్యాబినెట్ మినిస్టర్ హోదాతో సమానంగా ముఖ్యమంత్రి కంటే కొంచెం తక్కువ అనుకునేటువంటి పదవితో సమానంగా ఉంటుంది. కాబట్టే ప్రమాణ స్వీకారాలు చేసేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుసరించినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి ఆనవాయితీల ప్రకారం చూస్తే సబబుగానే అనిపించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక అది సబబు కాకపోవచ్చు. సో ఈ అంశాన్ని రిక్వెస్ట్ చేసి ఉంటే కనుక, స్పీకర్కి రిక్వెస్ట్ చేసి ఉంటే కనుక
కన్సిడర్ చేయడానికి అవకాశాలు ఉండొచ్చా లేదా అనేది ఆ పార్టీ డిస్క్రిషన్స్ మీద, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆయన నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే స్పీకర్ని మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, చంపేంత వరకు వదిలిపెట్టొద్దు అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి నాకు రక్షణ ఉండదు అనేటువంటి బ్లేమ్ మళ్ళీ స్పీకర్ మీద వేయడం అనేది ఈ లేఖ రూపంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మలుపు తిప్పుతున్నటువంటి అంశంగా మారబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి లెటర్కి, నిజంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి సానుకూలతని పరిశీలించే అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మలుపుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్లో కొన్ని వాస్తవదూరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఏ విధంగా సమాధానం చెబుతుంది, ముఖ్యంగా అధికార కూటమి ఎటువంటి రిప్లై ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి కాన్సెప్టే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునేటువంటి కెపాసిటీ ఉన్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మాత్రమే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 స్థానాల్లో కనీసం 18 సీట్లు గెలిచినటువంటి పార్టీకి మాత్రమే ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గత శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 4 సభ్యులు పార్టీ ఫిరాయించినా కానీ తెలుగుదేశం పార్టీ బొటాబొటి 19, 18, 19 మధ్యలో ఉండడం వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదా తీసేయడానికి అవకాశం ఏర్పడలేదు. సో ఇప్పుడు అసలు 18 స్థానాలకి 7 స్థానాలు తక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విజ్ఞప్తిని ఎంతవరకు గౌరవిస్తారు, ఎంతవరకు మన్నిస్తారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.